రథసారథి డైనమిక్ లీడర్ డైరెక్టర్ గౌరవనీయులు డాక్టర్ ఎస్జే ఆశా మేడం గారికి, గౌరవనీయులు అడిషనల్ డైరెక్టర్ శ్రీ రమేష్ గారికి, గౌరవనీయులు జాయింట్ డైరెక్టర్ శ్రీమతి బి ప్రవీణ మేడం గారికి, గౌరవనీయులు సిహెచ్ గంగారెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీ బివి రావు గారికి, గౌరవనీయులు శ్రీ సాగర్ గారికి, గౌరవనీయులు శ్రీ సిహెచ్ కృష్ణ ప్రసాద్ గారికి, గౌరవనీయులు శ్రీ కిషన్ గారికి, గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ గారికి, గౌరవనీయులు శ్రీ వంశీకృష్ణ గారికి, గౌరవనీయులు అనిత్ గారికి, భరత్ గారికి, ఎఫ్ఎస్ఓ ఈనాటి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి, ప్రతి ఒక్క ఆఫీస్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది నా సొంత కవిత, సొంతంగా రాశాను. విత్తనము మొగ్గ తొడిగి అంకురించే అత్యంత విలువైనవి మొక్కలు, భూతాపాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే మొక్కలు, వాన చినుకుల ముత్యాలు కురిపించే మొక్కలు, జీవనదులు పొంగి వరదలను నివారించే మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, రాలిపోయిన ఆకులే కుళ్ళిపోయి భూసారాన్ని పెంచే మొక్కలు, ప్రపంచ ప్రజానికం ఆకలి తీరుస్తున్న మొక్కలు, మధురమైన అమృతాన్నిచ్చే తేనె పూల మొక్కలు, జంతువుల పక్షుల ఆవాసం మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, గిరిపుత్రులకు జీవనాధారాన్నిచ్చే కలపేతర మొక్కలు, పాములో వాడే కాతునిచ్చే సండ్ర మొక్కలు, వర్షాకాలంలో కనిపించే పుట్ట గొడుగుల మొక్కలు, తినే దుంపలనిచ్చే మగసిరిగడ్డ భూచక్ర గడ్డ మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, సిల్క్ లాంటి దూదినిచ్చే బూరుగ మొక్కలు, నారలనిచ్చే నారేపి సాగనార నెమలి నార మొక్కలు, పండ్లనిచ్చే ఇరికి నక్కెర నేరేడు వాక పండ్ల మొక్కలు, ఫెన్సింగ్ కోసం పెంచే సాగనార గోరింట గచ్చకాయ మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, శీతల పానీయాలంచే సుగంధి పాల మారేడు గడ్డల మొక్కలు, ఎర్రతందనము గంధమునిచ్చే విలువైన మొక్కలు, దోమలను నివారించే సిట్రోనెల్లా నిమ్మగడ్డి జిరేనియం మొక్కలు, ఆరోగ్య సిరునిచ్చే వందలాది మందు మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాల మొక్కలు, సూర్యకాంతి వెచ్చదనానికి వికసించే కలువ పువ్వు మొక్కలు, చంద్రుడి వెన్నెల కాంతిలో విచ్చుకునే తామర పూల మొక్కలు, చలికాలంలో అనేక వర్ణాలతో విచ్చుకునే గడ్డి జాతి మొక్కలు, వర్షాకాలంలో పొడమి పచ్చదనాలతో కూడిన మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, పుష్ప పరిమళాలనిచ్చే మొగలి పువ్వు మొక్కలు, పుష్ప సుగంధాలనిచ్చే పారిజాత పువ్వు మొక్కలు, పుష్ప సువాసననిచ్చే మల్లె జాతి పువ్వు మొక్కలు, పూజకు పనికిరాని మధుర జ్ఞాపకాలిచ్చే సంపెంగ పువ్వు మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగించిన రావి మొక్కలు, లక్ష్మీ విష్ణు రూపంగా భావించే తులసి వనాల మొక్కలు, శివలింగ కటాక్షం కొరకు వాడే మారేడు ఆకుల మొక్కలు, యజ్ఞంలో కాలిపోయి యజ్ఞ యాగ లాభాలనిచ్చే మర్రి రావి జువ్వి మేడి మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, శివుణ్ణి ధ్యానం కొరకు వాడే రుద్రాక్ష మాల మొక్కలు, అల్లా భగవాన్ని ధ్యానించే పొగడ విత్తనాల మొక్కలు, క్రీస్తుని సిలువ వేసినప్పుడు అభిషేకించిన సీమరూప పండ్ల మొక్కలు,
షిరిడి సాయిబాబా ధ్యానం చేసిన వేప వృక్షపు మొక్కలు ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, గణేశుని పూజలో ఉపయోగించే 21 రకాల మొక్కలు, శ్రీమన్నారాయణ పూజలో ఉపయోగించే 29 రకాల మొక్కలు, సత్యనారాయణ వ్రతంలో ఉపయోగించే 24 రకాల మొక్కలు, శ్రీ మహాలక్ష్మి వ్రతంలో ఉపయోగించే 22 రకాల మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, సూర్యనారాయణ వ్రతంలో ఉపయోగించే 15 రకాల మొక్కలు, అనంత పద్మనాభ వ్రతంలో ఉపయోగించే 13 రకాల మొక్కలు, శ్రీ లక్ష్మీ నరసింహ వ్రతంలో ఉపయోగించే 14 రకాల మొక్కలు, మహాసరస్వతి వ్రతంలో ఉపయోగించే 9 రకాల మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, నక్షత్ర వనంలో 27 రకాల మొక్కలు, రాశి వనంలో 12 రకాల మొక్కలు, నవగ్రహ వనంలో 9 రకాల మొక్కలు, సప్తర్షి వనంలో 7 రకాల మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు, ఇంద్రుని నందన వనంలో 10 రకాల మొక్కలు, లంకలో సీతాదేవి అశోక వనాల మొక్కలు, పట్టణాల్లో విస్తరిస్తున్న ఉద్యాన వనాల మొక్కలు, తెలంగాణలో నాటుతున్న కోట్లాది హరిత వనాల మొక్కలు, ఆక్సిజన్ పూరితమై జీవకోటి రక్షా కవచాలు మొక్కలు. ఇక్కడ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో